హలో అండి. నమస్తే. నేను సోది లేకుండా ఈ వీడియోలో వేస్ట్ మెటీరియల్‌తో చూపిస్తున్నాను కదండీ! ఆ మెటీరియల్‌తో ముగ్గులెలా వేసుకోవాలి, ముగ్గులు నేను రవ్వతో కలర్స్ ఎలా కలపాలో చూపిస్తానండి పూర్తిగా. పూర్తిగా వీడియో చూడండి. కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇదొచ్చేసి ఉప్పుడు రవ్వ అండి. ఉప్పుడు రవ్వతో రంగులు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను. నేను మొత్తం 6 కలర్స్ తీసుకున్నాను. అదిగోండి పింక్ కలరు, బ్లాక్ కలర్ అయితే కలపలేదు. బ్లాక్ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 6 కలర్స్ చూపిస్తాను మొత్తము. పింక్ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు, యెల్లో కలర్కి వచ్చేసి నేను పసుపే వాడాను. ఫుడ్ కలర్ అనేది తీసుకోలేదు. ఒకటి వాటర్ కలర్స్ అనేవి కొన్ని మన ఫుడ్ కలర్స్ అనేవి తీసుకున్నాను. ఫుడ్ కలరే వాటర్ డ్రాప్‌లో వస్తుంది కదండీ! ఆ విధంగా. మనము ఒక లెక్కగా తీసుకుంటే న్యూ ఇయర్‌కి ఎలా వేయాలి అనేది మనకి ప్లాన్ అనేది ఉంటుంది కదండీ! ఆ విధంగా కలుపుకుంటే మనకి రవ్వ అనేది వేస్ట్ అవ్వదు. చక్కగా రంగులనేవి మిగిలిపోకుండా బావుంటాయి. ఒక కప్ అనేది తీసుకున్నాను. ఆ కప్‌తోనే మొత్తం మెజర్‌మెంట్‌తో అన్ని రంగులు ప్రిపేర్ చేద్దాము. రవ్వ ఉంది చూసారు కదండీ! చక్కగా రవ్వ అనేది జల్లించుకొని పురుగులు లేకుండా అలా చూసుకొని తీసుకోవాలి. ఫస్ట్ యెల్లో కలర్ కలుపుదామండి. పసుపు అనేది తీసుకోవాలి. పసుపు మనకి ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ వేయకుండా స్పూన్‌తో వేసుకోవాలి. ఒక అదిగోండి ఒక 2 డ్రాప్స్ అనమాట. అలాగా కలుపుకోవాలి. మనకి ఇది తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొక డ్రాప్ వేసుకొని కలుపుకోవాలి. కానీ ఒకేసారి నీళ్లు వేసి కలుపుకోకూడదు. ముద్ద ముద్ద అయిపోతుంది. మనకి ఆరిపోవడానికి కూడా చాలా సేపు టైం పడుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉంటే మనం కలిపేటప్పుడే ఆరిపోతూ ఉంటుంది రవ్వ అనేది. ఇంకా ఆరబెట్టే పని కూడా ఉండదు. ఇదిగోండి చూసారండి నెమ్మదిగా నేను ఒక చుక్క డ్రాప్ వేసుకుంటూ అలా కలిపాను. యెల్లో కలర్ వచ్చేసింది కదండీ! పసుపుతో యెల్లో కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి లైట్, డార్క్ కూడా చేసుకోవచ్చండి. మనకు కొంచెం కలిపితే లైట్ అవుతుంది. ఎక్కువ కలిపేసేసుకుంటే డార్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది. ఆరెంజ్ కలర్ కలిపేసేసుకుంటే చక్కగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. చూసారండి ఆరెంజ్ కలర్ కొంచెం మనం ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక ఫ్యాన్ కింద అలా పెట్టేసుకున్న. ఈ రవ్వలో ఏంటంటే మనకి ఎండబెట్టుకొని చేసుకునే పని ఏమీ ఉండదు. చక్కగా అలా కలుపుతూ ఉంటూనే ఎండిపోతుంది. మనం చక్కగా వాటర్ తీసుకునేటప్పుడు కొంచెంగా తీసుకోవాలి. ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది. అలాంటి వేస్ట్ మెటీరియల్లో తీసి బాక్స్లో స్టోరేజ్ చేసేసుకుంటే మనకి వేసుకోవడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ వేసుకుందామండి. ప్యారెట్ గ్రీన్ ఇది. ప్యారెట్ గ్రీన్ కలర్ వేసుకో. ఈ గ్రీన్ ఒకటి ఫుడ్ కలర్ తీసుకుంటే మీరు ప్యారెట్ గ్రీన్ ఒకటి తయారు చేసుకోవచ్చు. నిండు కలర్ గ్రీన్ అనేది తయారు చేసుకోవచ్చు. 2 కలర్స్ రెడీ అయిపోతాయి. మనకు ఒకటే ఫుడ్ కలర్తో 2 కలర్స్ రెడీ అయిపోతాయి. ఇదిగోండి చూసారా ప్యారెట్ గ్రీన్ వస్తుంది. నేను కొంచెమే వేసాను. ఫుడ్ కలర్ ఎంత వేసానో చూసారు కదా! అంతే. ఒక 2 చిటికెట్లు మనకి చేత్తో పట్టుకొని 2 చిటికెట్లు వేసాను. గ్రీన్ కలరేనండి అది ఫుడ్ కలర్. గ్రీన్ కలర్ కొంచెం లైట్గా కలిపితే అదిగోండి ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాను. ఇది డార్క్ గ్రీన్ వచ్చేస్తుంది. మనకి ప్యారెట్ గ్రీన్ ఒకటి, డార్క్ గ్రీన్ ఒకటి కలిపాను. ఇది వచ్చేసి డార్క్గా వచ్చేస్తుంది. ఎక్కువ కలుపుకుంటే 2 మూతలు వేసాను. ఎక్కువ కలుపుకుంటే డార్క్ గ్రీన్ వచ్చేసింది. అలాగా చూసుకొని కలుపుకోవాలండి. ఒకటే కలర్తో మనం 2 కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని ఒక కలర్ తీసుకుంటే కొంచెం వేసుకుంటే ఒక కలర్ వస్తుంది. ఎక్కువ వేసేసుకుంటే ఇంకో కలర్ వస్తుంది. అలాగా మనం చూసుకొని 2 కలర్స్ని మెయింటైన్ చేస్తూ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా ఎంతో ఉండదండి మనకి. చాలా తక్కువ ఉంటుంది. అందులో మనం ఫుడ్ కలర్స్ కేక్స్ అవి తయారు చేసేటట్టయితే యూజ్ చేస్తాం కదండీ! లిక్విడ్ పైన అవి ఇంట్లో ఉన్నవే యూజ్ చేసేసుకోవచ్చు. దానికోసమని మనం కొనుక్కునే పని లేకుండా యూజ్ చేసేసుకోవచ్చు.
ఇది వచ్చేసి కుంకుమ అండి. కుంకుమ డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ కలిపి వేస్తున్నాను. అదిగోండి కొంచెం లైట్గా కలిపామనుకోండి ఆ కలర్ వస్తుంది, వెల్వెట్ కలర్ వస్తుంది. కొంచెం ఎక్కువ కలర్ పెట్టి వేసేసుకుంటే మనకి రెడ్ కలర్ వస్తుంది. నేను వెల్వెట్ కలర్ అయితే కలపలేదు, చూపిస్తున్నాను మీకు. చూసారండి, వెల్వెట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసి కలిపాను, రెడ్ కలర్ వచ్చేసేసింది. ఆ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకుంటే రెండు కలర్స్ వచ్చేస్తున్నాయి. ఫుడ్ కలర్స్ కోసం కూడా పరిగెట్టే పని లేదు, అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే మనము కలర్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. న్యూ ఇయర్కి ఏ కలర్ వేయాలి ఏంటి అనేది ముందుగానే ఆలోచించుకొని మనం పెట్టుకుంటే ఆ కలర్స్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవచ్చు. మనం ముగ్గు అనేది మనకి మైండ్లో ఉంటుంది కదండి, ఆ మైండ్లో ఉన్న దాని ప్రకారం రంగులు అనేవి కలుపుకోవాలి. రంగులు ఆ కలర్సే కలుపుకుంటే చక్కగా అనేది మనకి కలర్ఫుల్గా వచ్చేస్తుంది ముగ్గు. నేను లాస్ట్లో వేస్ట్ మెటీరియల్తో కూడా ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. అవి కూడా బయట కొనుక్కుంటూ ఉంటారు కదా, ఆన్లైన్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు లాస్ట్లో అనేది అర్థమవుతుంది. ఇది బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ కూడా మనం కొన్ని వాటికి వేస్తూ ఉంటాం కదా, ఇది కూడా లైట్గా వేస్తే రత్నవళి కలర్స్ వచ్చేస్తుంది, ఎక్కువ వేసుకుంటే బ్లూ కలర్ వచ్చేస్తుంది. అది 2 కలర్స్ అయిపోతుంది మనకి. 2 కలర్స్ తయారైపోతాయి. ఒక దాంట్లో కొంచెం లైట్గా వేసుకుంటే ఒక కలరు, కొంచెం డార్క్గా వేసుకుంటే ఇంకో కలర్. 2 కలర్స్ అలా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మొత్తము 12 కలర్స్ అలా ప్రిపేర్ ఒక 6 కలర్స్ ఉంటే మనకి 12 కలర్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క కలర్కి 2 కలర్స్ అలాగా వచ్చేస్తాయి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందో. బ్లూ కలర్ మనకి రత్నావళి కలర్ వచ్చింది. కొంచెం ఎక్కువ కలుపుకుంటే బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఎక్కువ బ్లూ వాడడం కదండి, అది రత్నావళి కలర్లో వచ్చింది. ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. మొత్తం కలర్స్ అన్నీ మీకు చూపిస్తాను. కలర్ఫుల్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అదిగోండి, నేను 6 కలర్స్ అయితే కలిపాను. రెడ్, ఎల్లో, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి రత్నావళి, లాస్ట్ వచ్చేసి. ఇప్పుడు నేను వేస్ట్ మెటీరియల్తో మనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా గీసుకోవాలి అనేది చూపిస్తాను. ఒక ఫోన్ తీసుకోవాలండి. ఫోన్ తీసుకొని చక్కగా అదిగోండి అలా విధంగా ఉంది కదండి, మనకి గూగుల్లో కొడితే ముగ్గులు అనేవి స్టార్ అనేది అలా చూసుకొని వేసేసుకోవచ్చు. దాన్ని స్కెచ్ పెట్టి గీసాను అట్లాగా. అలానే పెట్టి ఇవి బిర్యానీ మూతలు అవి వస్తాయి కదండి, వాటి మీద నేను బ్లాక్ స్కెచ్తో గీసుకున్నాను. చూసారండి, ఆ విధంగా చక్కగా గీసి పెట్టుకున్నాను. గీయటము అనేది చూపించలేదు మీకు, నేను అలానే పెట్టి దాని మీద ఫోన్ మీద పెట్టి గీసాను. అలా పెడితే చక్కగా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఒక టెస్టర్ లాంటిది తీసుకొని కానీ, ఊద్బత్తి లాంటిది తీసుకొని కానీ, మనకి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కదా ఆ బాటిల్కి, బిర్యానీకి వచ్చే మూతలకి చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి అవి. స్ట్రాంగ్గా అవన్నీ ఒకసారి అలా నేను టెస్టర్ పెట్టి హోల్స్ లాగా పెట్టాను. ఇదిగోండి, నేను అలా చూపిస్తున్న విధంగా హోల్స్ లాగా పెట్టేసేసి దాంట్లో ముగ్గు వేసి చూపిస్తాను మీకు. కొంచెము ఎవరిదైనా హెల్ప్ తీసుకొని అలానే పట్టుకొని దాంట్లో కొంచెం ముగ్గు వేసామంటే కింద అలానే పడుతుంది. మీకు వేసి చూపిస్తాను. ప్యారెట్ కాబట్టి ప్యారెట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఒకసారి చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఈ హోల్స్లో పడేటట్టు మనం అనేది వేసుకోవాలి. తర్వాత మనకి ఓవరాల్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది కదా, డిజైన్ వచ్చినప్పుడు మనం కలర్ దిద్దేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవచ్చు. స్టార్ వేసుకోవచ్చు, పద్మం వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది మనకి న్యూ ఇయర్కి వేసి పక్కన వేసుకుంటాం కదండి, ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఏ విధంగా వేస్తున్నానో, నేను చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత కూడా. ఇదిగోండి అలా వేసుకోవాలి. ఇంకా హోల్స్లో పడేటట్టు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకున్న హోల్స్లో వేయటం వల్ల మనకి పడుతుంది. అదిగోండి ఆ విధంగా పడుతుంది. మీకు ఏ విధంగా పడుతుంది అనేది నేను చూపించాను. మొత్తం ఓవరాల్గా కలర్ మొత్తం దిద్దిన తర్వాత లుక్ ఆ విధంగా వచ్చింది. చూసారండి ఎంత బాగుందో. ప్యారెట్ అనేది చాలా బాగా వచ్చేసింది కదా. మనకి ప్యారెట్ అనేది రూప్ అనేది దాన్ని వేసేసుకొని కలర్స్ మన ఇష్టము ఆ విధంగా వేసుకోవచ్చు.
నేనైతే ఆ విధంగా ప్యారెట్ గ్రీన్, రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్ కలర్, నిండు గ్రీన్ కలర్ 4 కలర్స్ యూస్ చేశాను. మొత్తం ఓవరాల్గా ఎలా ఉందో ఈ కలర్స్ అయితే దిద్దుతున్నాను. ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇలా మనకి ఎలా కావాలనుకుంటే ఏం కావాలనుకున్నా గూగుల్లో దొరుకుతాయి. ఒక చెట్టు లాగా కూడా వేసుకోవచ్చు, అరటి చెట్టు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. చాలా ఉంటాయి. చాలా మన ఐడియా ప్రకారంగా ఏం కావాలనేది వాటి మీద డ్రా చేసేసుకొని మొత్తం ముగ్గు అనేది మనకి అక్కడ వస్తుందో రాదో అన్న భయం లేకుండా అలా దాని మీద దిద్దేసుకుంటే చక్కగా ఈజీగా అనేది వచ్చేస్తుంది. అవుట్లైన్ వచ్చేసి నేను వైట్తో వేస్తున్నాను. అవుట్లైన్ వేసుకుంటే బాగుంటుందని. ఇదిగోండి ఓవరాల్గా ఆ విధంగా ఉంది. ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కదండి. ప్యారెట్ చాలా ముద్దు వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చేస్తుంది. నేను ఇంకోటి కూడా వేసానండి. మొత్తం వేసి కలర్స్ దిద్ది చూపిస్తున్నాను. మనకి ఏం కావాలన్నా అలా వేసుకోవచ్చు. నచ్చిందండి. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్.